गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितौ गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री साई गुरवे नमः। జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి సాయి భక్తులందరికీ కూడా స్వాగతం. ఆ మాత్రం కంట్రోల్ చేయలేనాడు దేనికి పనికిరాడు. అది ఈక్వేషన్ ఉపవాసానికి. చూడండి, అన్నం తిన్న తర్వాత ఎవరికైనా మత్తుగా ఉంటుంది. అన్నం తినక ముందు ఉన్నంత ఉత్సాహం అన్నం తిన్న తర్వాత ఉండదు. అందుకని యజ్ఞయాగాదుల్లో వాటిల్లో చాలా లిమిటెడ్గా పెడతారు. అంతే, వారం రోజులు తినకపోతే పోతాడు. లైట్ ఫుడ్, అది బాబా చెప్పింది, అర్థం చేసుకోవాలి. ఆమె 3 రోజులు అట్టాక్ కూర్చుంది. అది ఎంత ఊరండి, ఇంత చిన్న ఊరు షిరిడి. ఆమె అందరికీ తెలుసు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఈజీగా తెలుస్తుంది. ఒకరోజు ఉపవాసం, ఒక పూట తినిపోతే ప్రాణం పోయే వయస్సు, ఆ శరీరం అట్లా ఉంది ఆమెది. సరే, శ్యామ గమనించాడు, అయ్యో ఏమో వచ్చి పోయి ఎందుకు కూర్చున్నాడు, సాయిబాబా ఉపదేశం. ఈయనే మధ్యవర్తి. ఎవరు వచ్చినా కూడా శ్యామ వెళ్ళి వాళ్ళ తరఫున బాబాకు చెప్పటం అనేది అక్కడ అలవాటు, పరిపాటి. ఒకరోజు చూశాడు, రెండో రోజు చూశాడు, ఏం తింటలామె, ఇప్పుడు ఆరిక ప్రాణం పోయేటట్టుంది. ఈ మూడో రోజు చూశాడు, మూడో రోజు ప్రాణం నిలబడేటట్లేదు, కడబట్టిపోయింది, కళ్ళు దాలేస్తున్నది, ఏ క్షణం ప్రాణం పోయేటట్టుంది. ఇది ఎక్కడ గొలరు నాయన. ఈ ముసలా అక్కడి నుంచి రావటం ఏంటి, సాయిబాబా మీద నెపం పెట్టి ఆయన మంత్రం చెప్తే కానీ నేను భోజనం చేయటం అని భోజనం చేయను అని కూర్చోవటం ఏంటి, ఈమె ప్రాణం పోవటం ఏంటి. ఇక్కడ ప్రాణం పోతే నలుగురు ఇష్టారాజ్యంగా మాట్లాడుకుంటారు కదా, ఏం పోయింది, ముసలామని చంపడం ఎందుకు, ఆ సాయిబాబా ఏదో మంత్రం ఊదితే పోయేది కదా, ఈ ప్రాణం బతికుండేది, ఆ కారణంగా పోవటం ఎందుకు సాయిబాబాకి అప్రతిష్ట అని శ్యామ బాబా దగ్గరికి వెళ్ళి చెప్తాడు. సాయిబాబా మీకు తెలియంది ఏమీ లేదు, అన్నీ చేస్తారు, మా చార్జ్ చెప్పిస్తారు. మీకు తెలియదా, రాధాబాయి దేశ్ముఖ్ అక్కడికి వచ్చి కూర్చుంది, 3 రోజుల నుంచి తిండి లేదు, పాడు లేదు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. ఆమెనేమో పిలిచి ఆ చెవిలో ఏదో ఆమె అనుకున్న మంత్రం చెప్తే ఆమె కూడా ఆమె పోతుంది కదా, ఎందుకు మనకెందుకు ఈ అప్రతిష్ట, సాయిబాబా మంత్రం చెప్పలేదు, రేపు ప్రాణం పోయిందంటారు నలుగురు అని ఈయనేదో సాయిబాబా హితబోధ చేశాడు. సహజంగా అట్లే ఉంటుందిలేండి, మనమే గురువులకు హితబోధ చేస్తుంటాం ఎక్కడైనా చూడండి. ఒకసారి చాలా బాగుంటుంది, సత్యసాయిబాబా చెప్పడం విన్నా నేను. మొట్టమొదట ఎవడైనా సరే స్వామి అంటారు కదా, సత్యసాయిబాబాని ఎక్కువ, ఆయన దగ్గర వచ్చి స్వామి మీ పాదాల దగ్గర నాకు ఇంత చోటు ఇస్తే చాలు, నా జన్మ ధన్యం అయిపోయింది, ఈ జన్మకి చాలని వాడు బోంద చెప్తాడు. పాప అట్లే ఉంటాడు ఆడు మనసు. సరే పోనీలే, వీడింత వినయ విధేయత ఉన్నాడు కదా అని రాణిస్తారట. సరే పోన్లే, ఆయన బంగారు అని పిలుస్తారుగా, సరే బంగారు ఆ పని చేయి ఈ పని చేయి ఏదో పని చెప్తారు. నేను ఉన్నాను, ఇక్కడే ఉండాలనుకుంటున్నాను కదా, నేను ఎక్కడ పోను, మీ పాదాల నుంచి విడిపోను, నా ప్రాణం మీద వదిలేస్తాను అని చెప్తాడు. సరే ఉండు బంగారు అని తర్వాత ఉంటాడు. వీడు స్లోగా అక్కడ పనులు చేస్తూ అక్కడ వాడు కొంచెం ఫీల్ అవుతాడు, ఇది నా ఏరియా అని. అట్ట ఫీల్ అయ్యి చివరికి స్వామి దగ్గరికి పోయి, స్వామి మీకు తెలియదు నేను చెప్తున్నా, ఇది చేయండి అట్టట. కరెక్టే, ఎందుకంటే ఆయన అనుభవం, వారి యొక్క అనుభవం సామాన్యమా, ఎంతమంది చూసుంటారు అట్టంటే వాళ్ళని. సో మనం సహజంగా అనుకుంటాం, వీళ్ళు ఎందుకు రానివ్వరు అంటే వస్తే అందరు నెత్తిన ఎక్కుతారు కాబట్టి ఈ ప్రాణం తీస్తారు, తెలియదు చెప్తా. అందుకని ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే ఉత్తమం అనే ఉద్దేశం తప్ప వాళ్ళకేముంటుందండి. సో శ్యామ వెళ్ళి సాయిబాబాకి హితబోధ చేశాడు. అందుట్లో శ్యామ వెరీ క్లోజ్ టు సాయిబాబా. ఆయన నువ్వు అనే పరిస్థితిలో ఉన్నాడు, అది వేరే సంగతి అనుకోని చెప్తాను. సాయిబాబాని నువ్వు అంటే చాలా చోట దేవా అని అన్నారని రాశారు, కానీ బాగా చనువు ఎక్కువ సాయిబాబా దగ్గర. మనకి కొన్ని ఘట్టాలు కూడా ఉన్నాయి కదా, సాయి సత్యం చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత చనువు ఉండేదంటే శ్యామకి మనం ఊహించలేం. మిగతా వాళ్ళు గడగడలాడిపోయేవాళ్ళు ముందుకెళ్ళాలంటే, వీళ్ళది మొదటి నుంచి స్నేహం కదా అది. అందుకని అక్కడ గురుత్వం దైవత్వం కన్నా కూడా స్నేహమే ఎక్కువ పనిచేసింది శ్యామకిను బాబాకి మధ్యలో. సరే బాబా చెప్పాడు, సరే బాబా పట్టరామని చెప్పారు. ఆయన తీసుకొస్తారు. ఆయన తీసుకొస్తే అప్పుడు బాబా అంటున్నారు, అమ్మా నేను నీ బిడ్డ లాంటి వాడిని తల్లి, నా మాట వినవు. ఎంత దయ అండి సాయిబాబాది. నా గురువుకి నేను చాలా సేవ చేశానమ్మా, సేవ కాదు నా ప్రాణాలనే అర్పించా నా గురువుకి. మరిన్ని వివరాలు
వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్.